So guys, so let's start with testing guys. Let's begin the session with your manual testing. Okay. So now first understand how the application will build. అంటే ఒక అప్లికేషన్ రియల్ టైంలో ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది, ఎలా స్టార్ట్ అవుతుంది, సో టెస్టింగ్ అనేది ఎప్పుడు నుంచి చేయాలి, ఎలా చేయాలి, సో అది తెలుసుకున్న తర్వాత దెన్ విల్ గో ఇన్ టు యువర్ హౌ టు టెస్ట్, వాట్ టు టెస్ట్, వెన్ టు టెస్ట్, వేర్ టు టెస్ట్. ఓకే, గాట్ ఇట్, క్లియర్? సో now first understand who is your client. Who is your client? So client అంటే ఎవరు? Any idea? Any idea who is your client? I think everyone of you are going to take only. So ఇంతకు మనకి ఎవరికి రియల్ టైం లేదు కదా? అవినాష్, దీప్, చంద్ర, 3 of you, right? So now, so client అంటే ఎవరు? Any idea? Client or stakeholders or business, సో వీళ్ళందరికీ ఒకటే టర్మ్ అనమాట. ఓకే, సో ఎనీ ఐడియా? సో దీస్ ఆర్ ద పీపుల్, దీస్ ఆర్ ద పీపుల్ who give the requirements to the company. సో కంపెనీకి రిక్వైర్మెంట్స్ ఇచ్చేది ఎవరంటే వీళ్ళే అనమాట. సో వాట్ ఎవర్ యూ రిక్వైర్, సో రైట్, సో దే విల్ బి గివింగ్ ద రిక్వైర్మెంట్స్ టు ద కంపెనీ. ఫర్ ఎగ్జాంపుల్ టేక్ యువర్ పెప్సీ, రైట్? మనందరూ పెప్సీ కంపెనీ తెలుసు కదా. సో నౌ పెప్సీలో వాడు ఏం చేస్తాడు? హీఈస్ డెలివరింగ్ హీస్ క్వాలిటీ ఆఫ్ ద డ్రింక్స్ టు ద పబ్లిక్. సో ఓకే ఫైన్, మనందరూ తెలుసు పెప్సీ అనేది కూల్ డ్రింక్ అనేది, ఆ కూల్ డ్రింక్ అనేది డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాడు, పబ్లిక్ ఇస్తున్నాడు, బాగానే ఉంది. సో దాన్ని రెగ్యులేట్ చేయడం, దాన్ని కంట్రోల్ చేయడం ఎలా? హీ నీడ్ ఏ సాఫ్ట్వేర్ దేర్, కరెక్ట్? సిమిలర్లీ నువ్వు ఇల్లు కట్టాలనుకుంటున్నావు, నువ్వేం చేస్తావు? డైరెక్ట్ ఇల్లు కట్టావు కదా, ఏం చేస్తావు? ఫస్ట్ యూఆర్ గోయింగ్ టు అప్రోచ్ ఏ గై హూ కెన్ గివ్ ఏ బెటర్ ప్లాన్ ఫర్ యూ. ఆ ప్లాన్ బట్టి నువ్వేం చెప్తావు? ఆ ప్లాన్కి ఇచ్చినప్పుడు అడుగుతాడు, నీకు ఎలాంటి ఇల్లు కావాలి అవినాష్, నీకు ఎలాంటి ఇల్లు కావాలి దిలీప్ అని అడుగుతాడు, ఖచ్చితంగా అడుగుతాడు. సో నువ్వేం చెప్తావు అప్పుడు? నీ మైండ్లో ఏమైతే రిక్వైర్మెంట్స్ ఉన్నాయో వాటన్నిటి నువ్వేం చేస్తావు? వాడికి చెప్తావు. సో వాటన్నిటి కలెక్ట్ చేసుకొని వాడేం చేస్తాడు? దానికి తగ్గట్టుగా హీఈస్ గోయింగ్ టు గివ్ ఏ ప్రాపర్ ప్లాన్. హియర్ ఆల్సో రైట్, దేర్ అప్రోచ్ ఏ కంపెనీ ఈస్ గోయింగ్ టు బి అప్రోచ్ ఎనీ వన్ ఆఫ్ ద సర్వీస్ వెండర్. ఏమవుద్ది? కంపెనీ అనేది ఒక సర్వీస్ వెండర్ని అప్రోచ్ అవుతుంది. ఆ సర్వీస్ వెండర్స్ అంటే ఎవరంటే టీసీఎస్, సిటిఎస్, ఇన్ఫోసిస్, రైట్, ఆర్ విప్రో. ఆల్ దీస్ కంపెనీస్ ఆర్ గోయింగ్ టు బి కాల్డ్ as service based companies. All these companies are going to be called as service based companies. సో క్లయింట్కి ఏమైతే రిక్వైర్మెంట్స్ ఉన్నాయో ఆ క్లయింట్ అనేవాడు ఈ సర్వీస్ వెండర్స్తో ఎవరితో ఒకరితో టైఅప్ అయ్యి, సో వాడి మైండ్లో ఏమైతే రిక్వైర్మెంట్స్ ఉన్నాయో ఆ రిక్వైర్మెంట్స్ అన్నిటినీ ఈ సర్వీస్ వెండర్కి హెల్ప్ చేస్తాడనమాట. సో నౌ వాట్ విల్ హ్యాపెన్? నౌ ద రిక్వైర్మెంట్ గ్యాదరింగ్ విల్ బి హ్యాపెన్. ఎక్కడి నుంచి అవుతుంది? ఫ్రమ్ ద క్లయింట్ ప్రెమిసెస్ టు ద సర్వీస్ వెండర్ ప్రెమిసెస్. గాట్ ఇట్? క్లియర్? రైట్. సో
So now, so first understand what is meant by project and what is meant by product. What is project and what is product? ప్రాజెక్ట్ అంటే ఏంది, ప్రోడక్ట్ అంటే ఏంది? ప్రాజెక్ట్ అంటే ఏంది, ప్రోడక్ట్ అంటే ఏంది? సో మీరు ఎప్పుడైనా గమనించినట్లయితే నువ్వు ఏ కంపెనీలో పనిచేస్తున్నావు అంటే దే విల్ టెల్ సమ్ XYZ కంపెనీ. ఇమీడియట్గా క్వశ్చన్ ఏంటంటే అది సర్వీస్ బేస్డ్ కంపెనీయా, ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీ అని అడుగుతాం. అడగమా ఏదో దిలీపు? అడుగుతాం కదా. ఓకే, సో వాట్ ఇస్ ద డిఫరెన్స్ బిట్వీన్ దోస్ టూ? ఎనీ ఐడియా? ప్రొడక్ట్ బేస్డ్ అంటే లైక్ సర్వీస్ బేస్డ్ లైక్ అంటే గూగుల్, సారీ ప్రొడక్ట్ బేస్డ్ అంటే గూగుల్ వస్తుంది. అది ఎలా చెప్తావు ఇది ప్రోడక్ట్ ఇది సర్వీస్ అని? వాళ్ళు అదే సంథింగ్ లైక్ డివైజెస్ సేల్ చేస్తారు. Let's see, I'll tell you that. Okay. See, project means, right, no prior requirements. No prior requirements. Okay. It will be developed purely based on request by the client. Request by the client. Okay. Strict timelines. Every hour is countable. Every hour is going to be countable. So billing matters. What do you mean by that? No prior requirement. It will be developed purely based upon request by the client. Strict timelines. Every hour is countable and billing matters. Ante అవినాష్ మాట్లాడాలి. క్లయింట్ రిక్వైర్మెంట్ బట్టి చేస్తారు అండ్ టైమ్ లైన్, డెడ్ లైన్ ఉండేది. ఎవ్రీ అవర్ ఈస్ కౌంటబుల్ అండ్ బిల్డింగ్ ఆల్సో వాళ్ళకి ప్రయారిటీ. ఓకే, సో ఈ సర్వీస్ బేస్డ్ కంపెనీలో ఈ చిల్లర పంచాయతీలు ఇవే ఉంటాయి. ఒక గంట లేట్ వచ్చినా కూడా క్లయింట్ మనకి గంటకి పే చేస్తున్నాడు, ఇంకో గంట ఎక్స్ట్రా పని చేయంటాడు. 8 hours వర్క్ ఉంటే 10 hours చేపిస్తాడు, 6 hours పని ఉంటే 7 hours చేపిస్తాడు. సో ఎవ్రీ మినిట్ ఈజ్ ఏ కౌంటబుల్ ఫర్ దెమ్. సో ఈ సర్వీస్ బేస్డ్ కంపెనీలో టైం లైన్స్ అన్ని వెరీ స్ట్రిక్ట్ టైం లైన్స్. గంటకి ఇచ్చారంటే నువ్వు అరగంట ముందే ఇచ్చేయాలి వాళ్ళకి. ఓకే, నో ప్రియర్ రిక్వైర్మెంట్. సో క్లయింట్ వచ్చి అడిగిన దాకా ఏం కావాలో మనకి తెలియదు, వాడు వచ్చి చెప్తేనే మనం చేస్తాం, నాకు చేయం. నీకు ఇల్లు కావాలంటే ఏం చేస్తావు నువ్వు? ఆర్కిటెక్ట్ దగ్గరికి వెళ్తే నీకు కావాల్సిన రిక్వైర్మెంట్ చెప్తేనే వాడు ప్లాన్ తీసిస్తాడు. అంతేనా? గాట్ ఇట్? రైట్. సో నౌ దెన్ ప్రోడక్ట్ ఇన్ ఐడియా నో? Already product means fine. Okay, ready to use according to the standards, according to the usage. Okay, no strict timelines, right? Employees are hired directly and never ending process. ఇది కొంచెం బాగా చూడండి, ఇది ఆల్రెడీ డిఫైన్. సో ఇప్పుడు నేను ఒక టూల్ తయారు చేశాను అనుకుందాం. ఓకే, సో నా ప్రోడక్ట్ ని 100 మంది యూజ్ చేసుకోవాలి. ఇప్పుడు సపోజ్ నాకు ఎవరు చెప్పారు గూగుల్ అనేది ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీ అన్నా అని. సో గూగుల్ అనే వాడికి ఏదో ఒక ఇష్యూ వచ్చింది, ఆ ఇష్యూ సాల్వ్ చేయడం కోసం గూగుల్ అనే ఇంజిన్ తయారు చేసాడు. వాడికి ఏదైనా డేటా అవసరం అవుతుంది ఎవ్రీ టైం, ప్రతి ఒక్కరు అడుక్కోలేకపోతున్నాడు. ఆ కోపంలో నుంచి వచ్చిన, ఆ ఫ్రస్ట్రేషన్ వచ్చిన ఐడియానే గూగుల్ ఇంజిన్, స్మాల్ లాజిక్ ఇది. ఓకే, సో వాడు ఆల్రెడీ వాడికి ఏం కావాలో తెలుసుకుని దాన్ని బట్టి వాడు ఏం చేశాడు, ఒక ప్రోడక్ట్ తయారు చేశాడు, చేసి మార్కెట్ మీద వదిలేడు దాన్ని. ఓకే, వాడికి ఎవరు ఇలా రిక్వెస్ట్ నువ్వు ఇట్లా తయారు చేయి, ఇట్లా వాడు, ఇట్లా చెప్పు అని ఎవరు చెప్పలా వాడికి. వాడు తయారు చేసుకున్నాడు, వాడు మార్కెట్లోకి వదిలేడు. సో ఇప్పుడు ఏం చేశాడు, దిలీప్ వాడాడు దాన్ని, అవినాష్ వాడాడు, చంద్ర వాడాడు, ప్రతాప్ వాడాడు.
సో మనం అందరం ఒకేసారి ఒకేలాగా వాడతాం తెలియదు కదా, డిఫరెంట్ లొకేషన్స్. సో డిఫరెంట్ పీపుల్ డిఫరెంట్ యూసేజ్ దాన్ని డిఫరెంట్ యూజ్ చేశారు. యూజ్ చేసినప్పుడు అవినాష్కి వచ్చి సార్ మీ ప్రోడక్ట్ బాగుంది, దీనికి కొంచెం ఫీచర్స్ యాడ్ చేయండి సార్ అన్నాడు. దిలీప్ ఏం చేశాడు, మీరు సరిగ్గా పని చేయట్లేదు సార్, దీన్ని కొంచెం కరెక్ట్ చేయండి సార్ అన్నాడు. చంద్ర ఏమన్నాడు, నాకు డిఫరెంట్ లాంగ్వేజ్ లో కావాలి బట్టి ఇంగ్లీష్లో ఇచ్చాను. ఇక్కడ ఏమైంది, ఇప్పుడు కస్టమర్ ఫీడ్బ్యాక్ రిసీవ్ చేసుకొని దాన్ని బట్టి ఏం చేశాడు, దాన్ని ఆ ప్రోడక్ట్ గ్రో చేసుకుంటూ వెళ్ళాడు ఇప్పుడు. ఓకే, దీనికి ఎటువంటి టైం లెస్ ఉండవు, వాడు బుద్ధి పెట్టినప్పుడు కొత్త వర్షన్స్ ఇస్తా ఉంటాడు మనకి. ఫర్ ఎగ్జాంపుల్ యువర్ ఆండ్రాయిడ్, ఓకే, టేక్ యువర్ జావా, all these are product based companies now. So if you take ADP, right, ADP is one of the leading companies where I'm working on. So this company, right, they used to do payrolls. అన్ని కంపెనీస్ కి పేరోల్స్ చేస్తారు వాళ్ళు. ఆ పేరోల్ ఇంజిన్ వాడు ఓన్ ట్యాక్స్ ఉంది, వాడికి ఓన్ ఇంజిన్ ఉంది, ఎట్లా జనరేట్ చేయాలి అని. ఓకే, సో మాస్టర్ ట్యాక్స్ అని కంపెనీ ఉంది, మాస్టర్ ట్యాక్స్, రైట్, అన్ని కంపెనీ ట్యాక్స్ ఫైల్ చేసే వాళ్ళే అనమాట. యాపిల్ ఇస్ అ ప్రోడక్ట్, వి ఆల్ ఆర్ యూజింగ్ ద యాపిల్ ప్రోడక్ట్. నీకేం కావాలో వాడికి తెలియదు, వాడు ఇచ్చింది మనం వాడుతున్నాం అంతే. ఓకే, సో హియర్ ఈ ప్రాజెక్ట్ బేస్డ్ కంపెనీలు, ఈ సర్వీస్ బేస్డ్ కంపెనీస్ లో ఈ స్ట్రిక్ట్ టైం లైన్స్ ఉంటాయి. సో ప్రాజెక్ట్ స్టార్ట్ అయ్యేది జనవరి అనుకుంటే 7 months ప్రాజెక్ట్ అయిపోవాలంటాడు. అది అయిపోగానే దిలీప్ కూడా ఏం చేస్తాడు, ప్రాజెక్ట్ కంప్లీట్ అయిపోయింది, ఏం చేస్తాడు, బెంచ్లోకి వస్తాడు. అంటే నెక్స్ట్ ప్రాజెక్ట్ కోసం వెతుక్కోవాలి. ఇక్కడ ఏ కంపెనీస్ లో, సర్వీస్ బేస్డ్ కంపెనీస్ లో. వేరస్ ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీస్, నో, యూ నో నీడ్ టు బి సిట్ ఫర్ ఇన్ బెంచ్, బికాస్ దట్ ఈస్ గోయింగ్ టు బి కంటిన్యూస్లీ కస్టమర్ ఫీడ్బ్యాక్ రిసీవ్ చేసుకుంటాడు, మాడిఫికేషన్ చేసుకుంటూ పోతూ ఉంటాడు వాడు, కొత్త కొత్త వర్షన్స్ రిలీజ్ చేస్తుంటాడు. సో ఇక్కడ పే ఎక్కువ ఉంటుంది, ఇక్కడ ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీలో పే ఎక్కువ ఉంటుంది, ఇక్కడ కొంచెం పే అనేది కన్సిడరబుల్ లెస్. గాట్ ఇట్, రైట్? సో నౌ సో హియర్ ఇక్కడ ప్రాసెస్ అనేది తక్కువ ఫాలో అవుతారు, ఇక్కడ ప్రాసెస్ అనేది ఎక్కువ ఫాలో అవుతారు. బికాస్ ఎందుకంటే ప్రతి రూపాయి అక్కడ మనం వీఆర్ కౌంటింగ్ దేర్, ఎవ్రీ రూపీ ఈజ్ కౌంటెడ్ బై ఎవ్రీ మినిట్. గాట్ ఇట్ క్లియర్ అవినాష్, దిలీప్, ఇద్దరికి క్లియర్? ప్రాజెక్ట్ వర్సెస్ ప్రోడక్ట్, రైట్? నౌ ఫైన్, బానే ఉంది. నౌ అజ్యూమ్ దట్ వీఆర్ గోయింగ్ టు వర్క్ ఇన్ ప్రాజెక్ట్ బేస్డ్ కంపెనీ నౌ. సో క్లయింట్ అనేవాడు డైరెక్ట్ గా ఈ కంపెనీకి ఆ డీల్ అనేది ఎలా ఇస్తాడు? ఎనీ ఐడియా? ఒక క్లయింట్ అనేవాడు ఒక కంపెనీకి ఎలా ఆ బిజినెస్ అనేది ఎస్టాబ్లిష్ జరుగుతుంది? ఎనీ ఐడియా? బై టెండరింగ్. సో ఇప్పుడు నాకు అవినాష్ ఎలా వచ్చాడు నాకు తెలియదు, దిలీప్ అనేవాడు ఎలా వచ్చాడు నాకు తెలియదు, దిలీప్ నీకు ముందు తెలిసి తెలియదు, అవినాష్ నీకు ముందు తెలిసి తెలియదు, ఎలా వచ్చాం? త్రూ సమ్ కాంటాక్ట్ ఉండాలి కదా. సో ఇక్కడ కూడా ఏమవుతుందా అంటే ఈ క్లయింట్ అనేవాడు ఈ కంపెనీస్ ఎలా అప్రోచ్ అవుతాయంటే, సో దేర్ విల్ బి ఏ టీమ్ కాల్డ్ యాజ్ సేల్స్ టీమ్. ఎవరుంటారు? సేల్స్ టీమ్. సో ప్రతి కంపెనీకి సేల్స్ డైరెక్టర్ ఉంటాడు, సేల్స్ మేనేజర్ ఉంటాడు, సేల్స్ రిప్రజెంటేటివ్ ఉంటాడు, సేల్స్ కోఆర్డినేటర్ ఉంటాడు. ఓకే, సో వీళ్ళ జాబ్ ఏంటంటే ఆ కంపెనీని ప్రమోట్ చేయాలి. ఏ కంపెనీ? టీసీఎస్ అయితే టీసీఎస్, రైట్? ఇన్ఫోసిస్ అంటే ఇన్ఫోసిస్. ప్రతి కంపెనీకి ఒక సేల్స్ రిప్రజెంటేటివ్ ఉంటాడు. సో ఈ క్లయింట్ అనేవాడు ఏం చేస్తాడంటే మార్కెట్ లో హీఈస్ గోయింగ్ టు పబ్లిష్ హిస్ రిక్వైర్మెంట్. ఈ సేల్స్ టీమ్ అనేది ఏం చేస్తుందంటే ఆ క్లయింట్ ని అప్రోచ్ అయ్యి, సో వాట్ ఈస్ అవర్ సర్వీస్ అండ్ వాట్ ఆర్ వీ గోయింగ్ టు డూ. సో మీరు మాకు ఈ టైంలో కానీ ఇస్తే ఈ బడ్జెట్ టైంలో మీకు ఈ ప్రాజెక్ట్ కంప్లీట్ చేసి మీకు డెలివరీ చేయగలుగుతాం. సో దీస్ గైస్ విల్ గో అండ్ గివ్ ఏ గుడ్ కొటేషన్ ఫర్ దమ్. ఇట్ ఈస్ నథింగ్ బట్ యువర్ బిడ్డింగ్. ఏమంటాం? బిడ్ ప్రాసెస్ బిడ్డింగ్కి వెళ్తుంది. సో కాగ్నిజెంట్ వస్తుంది, విప్రో వస్తుంది, టీసీఎస్ వస్తుంది, సిటిఎస్ వస్తుంది, అన్ని కంపెనీస్ వెళ్ళి బిడ్ చేస్తాయి. సో ఇప్పుడు క్లయింట్ ఎవరిని తీసుకుంటాడు? ఎవరు తక్కువ కోడ్ చేస్తే అంత తక్కువ టైంలో కోడ్ చేసిన తక్కువ కోడ్ చేసినందుకు. సో ఈ తక్కువ కొటేషన్ లో ఈ చిల్లర కంపెనీస్ ఏం చేస్తాయంటే, ఏ కంపెనీస్? ఈ టీసీఎస్ కానీ, సిటిఎస్ కానీ, ఇన్ఫీ కానీ, విప్రో కానీ, మీరు మా దగ్గర కానీ డెవలప్మెంట్ చేయించుకున్నారు అనుకోండి, టెస్టింగ్ ఫ్రీగా ఇస్తామంటారు. మీరు మా దగ్గర డెవలప్మెంట్ టెస్టింగ్ రెండు చేయించుకుంటే మెయింటెనెన్స్, లైఫ్ లాంగ్ మెయింటెనెన్స్ ఫ్రీగా ఇస్తామంటారు. ఓకే, సో మీకు ఆటోమేషన్ ఫ్రీగా చేపిస్తాం మేము, డెవలప్మెంట్ మాకు ఇస్తే ఆటోమేషన్ చేసి ఫ్రీగా రూపాయి లేకుండా ఫ్రీగా చేస్తామంటారు. సో దే నెవర్ యూస్ టు టెల్ లైక్ వాట్ ఇస్ ద డీల్ దట్ దే ఆర్ గోయింగ్ టు డూ ఆన్ దెమ్. సో నౌ వాట్ హ్యాపెన్ హియర్?
these companies will go for the bidding. Now we have to understand here the project is going to be type of two types. Project is of two types. Any idea? Single vendor project. ఏముంటాయమ్మా? Single vendor project. Next one, multi vendor project. Multi vendor project. So single vendor project. What do you mean by single vendor project? ఓన్లీ ఒక సింగిల్ కంపెనీకే ప్రాజెక్ట్ అలాట్ చేస్తాం. All the life cycle of an application is given to a single company. Okay, so development plus testing, right, plus maintenance, everything అన్ని ఒకే కంపెనీకి ఇవ్వడం, దాన్ని ఏమంటాం? సింగిల్ వెండర్ కంపెనీ. సింగిల్ వెండర్. మల్టీ వెండర్ కంపెనీ అంటే ఎట్లా? డెవలప్మెంట్ డెవలప్మెంట్ వచ్చేసి సిటిఎస్కి ఇస్తాడు. ఓకే, టెస్టింగ్ వచ్చేసి యాక్సెంచర్కి ఇస్తాడు. డేటాబేస్ వచ్చేసి ఐబిఎంకి ఇస్తాడు. మెయింటెనెన్స్కి వచ్చేసి విప్రోకి ఇస్తాడు. అన్న ఈ రెండిట్లో ఎక్కువ ఏది ఉంటుంది? సో ఈ రెండిట్లో పోలిస్తే సో దీనికి ఒక 30%, దీనికి ఒక 70%. డిపెండ్స్ అపాన్ ద కంపెనీ. నేను 3 కంపెనీస్ సర్వీస్ బేస్డ్ కంపెనీ చేశాను. ఆ 3 కంపెనీస్లో సింగిల్ వెండర్ ప్రాజెక్ట్ నాకు ఎప్పుడు రాలేదు. నేను చూసినంత వరకు మ్యాక్సిమం నేను చేసిన మల్టీ వెండర్ ప్రాజెక్ట్. Got it, guys? Clear? What is a single vendor project and what is a multi-vendor project? Yes. Okay. Yeah. So now I came to know what is meant by single vendor project and I came to know what is meant by multi-vendor project. Okay, బాగానే ఉంది సార్. ఇప్పుడు ప్రాజెక్ట్ అనేది వచ్చేసింది మనకి. నేను ఏదో కంపెనీలో చేస్తున్నాను, ఏదో టెస్టింగ్ అవ్వచ్చు, డెవలప్మెంట్ అవ్వచ్చు, ఇంకేదైనా అవ్వచ్చు. Okay, so I came into the project and my project got started now. So నేను ఇప్పుడు ఎలా స్టార్ట్ చేయాలి? How to get with that? So now what will happen, right? In every project there will be someone called as SME or బిఏ. ఏమంటాము? ఎస్ఎంఈ కానీ బిఏ కానీ అప్పుడు ఉంటాడు. ఓకే, సో he or she is responsible to get the business requirements and convert them into technical requirements ఏమవుతుందమ్మా ఇప్పుడు ఇక్కడ? ఇప్పుడు క్లయింట్ అనేవాడు అప్రోచ్ అయ్యాడు కదా, మన ప్రాజెక్ట్ వచ్చేసింది. చిన్న బిజినెస్. ఓకే, సో వాడు క్లయింట్ ఏం చేస్తాడు? అన్ని వాడి బిజినెస్ రిలేటెడ్ విషయంలో చెప్తాడు. వాడు నాకు అక్కడ ట్యాక్స్ ప్రాసెస్ అవ్వాలి, సో నాకు ఇక్కడ క్లెయిమ్ ప్రాసెస్ అవ్వాలి, నాకు ఇక్కడ బిజినెస్ జరగాలి, అన్ని వాడి తెలిసిన భాషలో చెప్తాడు. సో దిలీప్కి నాకు అర్థమవుతుంది అది? కాదు కదా? ఏమైనా అర్థమవుతుందా? మనకు అర్థం కాదు. సో దానికోసం ఏం చేస్తాడంటే, సో ఎవ్రీ కంపెనీ ఈస్ గోయింగ్ టు హ్యావ్ ఏ పర్సన్ కాల్డ్ యాజ్ SME or BA. So BA is going to be called as business analyst. Okay, SME is going to be called as subject matter expert. Subject matter expert. Okay, సో వీళ్ళిద్దరికి ఆ బిజినెస్ ఏమైతే చెప్తున్నాడో వీడికి మంచి అవగాహన ఉంటుంది. ఓకే, అది ఎలా వస్తే మళ్ళీ చెప్తాను. విల్ కమ్ బ్యాక్ అగైన్. సో నౌ వాట్ దీస్ గైస్ ఆర్ గోయింగ్ టు డూ హియర్ ఈస్, నీకు నాకేం తెలుసు? మనకి ఓన్లీ అప్లికేషన్ ఎలా టెస్ట్ చేయాలి, ఎలా డెవలప్ చేయాలి మాత్రమే తెలుసు. మనకి ఆ బిజినెస్ నాలెడ్జ్ మనకి ఐడియా ఉండదు. సో వీళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళ దగ్గర అంతా నాలెడ్జ్ గ్యాదర్ చేసుకొని
నీకు నాకు అర్థమయ్యేటట్టుగా రిక్వైర్మెంట్స్ ని డెవలప్ చేస్తారు. ఎవరు డెవలప్ చేస్తారు? అది ఎస్ఎంఈ కానీ SMER బిఏ కానీ. BA. నీ అప్లికేషన్ లో ఏదైనా డౌట్ ఉంటే కూడా ఫస్ట్ అడగాల్సింది ఎవరిని? వీళ్ళిద్దరిని. అవినాష్ అర్థమవుతుందా? Yes. Okay, yeah. So now fine. Now these guys, right? These people will develop a document called as BRD and FSD. ఏం డాక్యుమెంట్ ప్రిపేర్ చేస్తారు వీళ్ళు? BRT and BRD FSD. and FSD. BRD stands for Business Requirement Document. Document. FSD Functional Specification Document. అంటే క్లయింట్ యొక్క No requirement idea. దాంట్లో సో ఉంటుంది. ఇక్కడ ఏముంటుంది? క్లయింట్ కావాల్సిన రిక్వైర్మెంట్స్ దీంట్లో ఉంటాయి, బిఆర్డీలో ఉంటాయి. ఓకే, ఎఫ్ఎస్డి అంటే ప్రతి ఒక్క రిక్వైర్మెంట్ ని లో లెవెల్లో ఎలా పనిచేస్తుంది, దీని యొక్క అవుట్పుట్, దీని యొక్క ఇన్పుట్ ఏంది, దీని యొక్క అవుట్పుట్ ఏంది, సో నెక్స్ట్ ఎక్కడి నుంచి ఎక్కడ ఫ్లో అవ్వాలి డేటా అనేది. సో దానికి ఇన్ డీటెయిల్ ఇన్ఫర్మేషన్, ఫంక్షనాలిటీ సంబంధించిన ఇన్ఫర్మేషన్ మొత్తం ఎఫ్ఎస్డిలో ఉంటాయి. ఓకే, సో నీకు ఏదైనా బిఆర్డీలో అర్థం కాకపోతే ఇమీడియట్ గా వీళ్ళు గో అండ్ సర్చ్ ఇన్ యువర్ ఎఫ్ఎస్డి. ఈ రెండింటిలో తిరిగి నీకు అర్థం కాకపోతే ఎవరిని అడుగుతావు వెళ్ళి ఇప్పుడు నువ్వు? SMER BA. సో ఏదైనా ఇష్యూస్ కానీ వస్తే వీ హ్యావ్ టు గో అండ్ అప్రోచ్ దీస్ టూ గైస్ హూ ఈస్ నథింగ్ బట్ యువర్ SME or BA. Got it, Avinash? Believe? Yeah. Yes. Now is good, fine. No issues here also. I don't have any issues here. So now once this document is completed, right, this team is responsible to conduct a meeting. We called it as ఏమని పిలుస్తాం? Any idea? రిక్వైర్మెంట్స్ వాక్ త్రూ మీటింగ్. ఏమంటాం? రిక్వైర్మెంట్స్ వాక్ త్రూ మీటింగ్. గుర్తుపెట్టుకొని రేపొద్దున మీరు ప్రాజెక్ట్లోకి వెళ్ళినా కూడా ఫస్ట్ మీకు వచ్చి టెస్ట్ చేసానంటే నో, సే బిగ్ నో టు దెమ్. ఫస్ట్ నాకు రిక్వైర్మెంట్స్ నాకు వాక్ త్రూ చేయి, నీ అప్లికేషన్ ఎలా ఉంటుంది నాకు చెప్పు, నాకు అప్పుడే నేను వర్క్ స్టార్ట్ చేస్తా. ససే మీరా నో, నో మ్యాటర్ వాట్ యు ఆర్, వాట్ దే ఆర్ ఆల్సో. ఓకే, సో ఎవరు కనెక్ట్ చేస్తారు ఇది? ఈ ఎస్ఎంఈ కానీ ఏందమ్మా? సో ప్రొడక్ట్స్ అను సర్వీస్ బేస్డ్ రెండును ఇట్లానేనా ప్రాజెక్ట్? అర్థం కాలేదు దిలీప్, ఏమని అడుగు? ప్రాజెక్ట్ బేస్డ్ ఇది ఇప్పుడు రిక్వైర్మెంట్ ప్రాజెక్ట్ బేస్డ్ లోను సర్వీస్ బేస్డ్ ఎక్కడైనా సరే, ఎక్కడైనా కానీ ఏడైనా కూడా. ఓకే ఓకే. సో ఫస్ట్ వాట్ నువ్వు ఏం చేయాలంటే, సో వీళ్ళు ఏం చేస్తారు ఇప్పుడు ఎస్ఎంఈ కానీ బిఏ కానీ, సో దే కాల్ అందరిని పిలుస్తారు. ఈ ప్రాజెక్ట్లో ఎవరైతే ఉన్నారో, సింగిల్ వెండర్ ప్రాజెక్ట్ అని, మల్టీ వెండర్ ప్రాజెక్ట్ అని, ఎవరైనా సరే నో మ్యాటర్. సో దే విల్ గ్యాదర్ ఎవ్రీ వన్ అండ్ దే విల్ స్టార్ట్ ఎక్స్ప్లెయినింగ్ యూ అబౌట్ దిస్ అప్లికేషన్ అండ్ ద రెస్పెక్టివ్ రిక్వైర్మెంట్స్. ఆ డాక్యుమెంట్ని ఎలా చూడాలి నువ్వు, ఆ డాక్యుమెంట్ని ఎలా అర్థం చేసుకోవాలి, ఆ డాక్యుమెంట్ని ఎలా రీడ్ చేయాలి నువ్వు. ఓకే, సో ఒక్కొక్క మాడ్యూల్కి ఎవడు పిఓసి అంటే నథింగ్ బట్ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్. ఓకే, సో ఆ హై లెవెల్ ఇన్ఫర్మేషన్ మొత్తం ఏం చేస్తారు? దే విల్ గివ్ ఏ హై లెవెల్ వాక్ త్రూ ఆఫ్ దిస్ పర్టికులర్ రిక్వైర్మెంట్. సో ఇది అప్లికేషన్, ఈ అప్లికేషన్ మాడ్యూల్స్ ఉన్నాయి, ఈ మాడ్యూల్స్ లో ఇవి ఫంక్షనాలిటీస్, ఈ ఫంక్షనాలిటీకి సో దానికి సంబంధించిన రిక్వైర్మెంట్స్ ఇక్కడ ఉంటాయి. నీకు ఏదైనా ఇష్యూ గానీ వస్తే నువ్వు యూ హ్యావ్ టు గో అండ్ ఆస్క్ దిస్ పర్టికులర్ గై. గాట్ ఇట్? క్లియర్? Okay, fine.
I got all my information. Then what will happen? Requirements వచ్చేసాయి. Work start చేస్తాం immediate గా? No. So once you receive this document, right? What we want to do here is, once we receive this document, right? What we want to do here is, we need to analyze each requirement. We have to analyze each requirement. వాడు ఇచ్చేసి వెళ్ళిపోతాడు కదా, వాడు అన్నీ చెప్పడు మనకి, పైన చెప్పేసి వెళ్తాడు. నువ్వేం చేస్తావు అప్పుడు? ఇమీడియట్ వర్క్ స్టార్ట్ చేస్తావా? చేయకూడదు. ఏం చేయాలి? డాక్యుమెంట్ అనలైజ్ చేస్తాం. సో నిదానంగా కూర్చొని ఒక్కొక్క రిక్వైర్మెంట్ అర్థం చేసుకోవాలి. గాట్ ఇట్? క్లియర్? సో నౌ while doing requirement analysis, while doing your requirement analysis, right? If we come across any doubt, right, we call it as ఏమని పిలుస్తాం? ఆ డౌట్ ఏమని పిలుస్తాం? క్లారిఫికేషన్. We are going to be called as clarification. So what clarification here? Requirement clarification. ఏమంటాం వాటిని? Requirement clarification. Okay. So now what will happen here is, in company to company or project to project, right? Okay, in company to company, in project to project, what will happen here is, people maintain a worksheet or any tool to track all the requirements. We're going to track all the requirements. Got it? Clear? తమిళ అందరికి క్లియరా? వచ్చిన క్లారిఫికేషన్ చేస్తాం. ఏదో వర్క్ షీట్ కానీ, లేదంటే వాళ్ళ దగ్గర ఏదో టూల్స్ ఉంటాయి, జీరా కానీ, ఏఎల్ఎం కానీ, ఏదైనా టూల్స్ ఉంటాయి. ఆ టూల్స్ ఏం చేస్తారు? వీటన్ని ట్రాక్ చేస్తారు. ఓకే. సో నౌ due to your doubt, due to the clarification we raise, in some cases we modify the, in some cases, right, BA will modify or remove the requirements. వాడు ఏం చేస్తాడు? దాన్ని మాడిఫై చేయొచ్చు, లేదంటే రిమూవ్ చేయొచ్చు, ఆర్ దే ట్రై టు ఎక్స్ప్లెయిన్ the requirement. They try to explain the requirement. So now we need to understand it well and try to save the resolution, Got it? Clear? తమ్ముడు క్లియర్? అర్థమైందా కాలేదా? అంటే అన్న క్లయింట్ కి ఏ చేంజెస్ వచ్చాయని డిఏ అని వీళ్ళే మనకి చెప్తారన్నమాట. అవును, మన క్లయింట్ డైరెక్ట్ గా అడగకూడదు, బిఏ అని అడగాలి. స్టిల్ బిఏకి రాలేదనుకో, వాడు క్లయింట్ అడుగుతాడు వెళ్ళి. ఓకే, ఓకేనా? ఓకే. ఈ వర్క్ షీట్ అనేది రిక్వైర్మెంట్ క్లారిఫికేషన్ దాంట్లో రేస్ చేస్తారా? దాంట్లో సెట్ చేసి నేను చూపిస్తా రిక్వైర్మెంట్ క్లారిఫికేషన్ ఎలా రేస్ చేయాలని చూపిస్తాను నేను. ఓకేనా? గాట్ ఇట్? సో ఇప్పుడు ఏమైంది, నీకు ఏదైనా డౌట్ వచ్చింది, డౌట్ వస్తే ఏం చేసావు? నువ్వు డైరెక్ట్ బిజినెస్ అనలిస్ట్ అడిగావు. వాడు ఏం చేస్తాడు? ఆ రిక్వైర్మెంట్ మాడిఫై ఏం చేస్తాడు? లేదు అనుకుంటే ఏమవుతుంది?
లేకపోతే ఏం చేస్తాడు? రిమూవ్ చేస్తాడు లేదా ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. సో వాడు ఏం చేసినప్పుడు మనం ఏం చేయాలి? దాన్ని సేవ్ చేసుకోవాలి. ఓకే. ఎందుకు సేవ్ చేసుకోవాలి సార్? వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ సేవింగ్ దట్? సాఫ్ట్వేర్ లో తమ్ముడు ప్యాకెట్. సో వాడు ఎన్ని చెప్పినా కూడా నీ ఫ్రెండే అయి ఉండొచ్చు, బట్ ప్రూఫ్ ఏంది? ఓకే. రేపు పొద్దున వాడు మాట మారుస్తాడు, చెప్పలేదు దిలీప్ ఎవరు చెప్పారు నాకు తెలియదు, దిలీప్ మార్చేసాడు అంటాడు. ఓకే. సో నేను ఎప్పుడైనా సరే ఆఫీస్ లో ఒకరిని వెళ్ళి ఏదైనా సలహా అడిగినా వాడు నాకు చెప్తే నేను ఏం చేస్తానంటే, థ్యాంక్స్ ఫర్ ద క్లారిఫికేషన్, డ్రాపింగ్ దిస్ ఈమెయిల్ ఫర్ యువర్ కన్ఫర్మేషన్ అని చెప్పి నా మేనేజర్ని, నా డెలివరీ మేనేజర్ కానీ ఎవరైనా ఉంటే వాళ్ళందరూ లూప్లో పెట్టి వాడిని అటాచ్ చేసి పంపిస్తాను. వాడి కానీ నాకు కన్ఫర్మేషన్ ఇవ్వలేదనుకో, నేను ఆ పర్టికులర్ రిక్వైర్మెంట్ డెవలప్ చేయను, టెస్టింగ్ చేయను. ఎందుకంటే నా క్లారిఫికేషన్ ఓకే. సో అందుకే నేను మోస్ట్ ఆఫ్ ద టైం ఆఫీస్ లో రూల్స్ సమాధానం అంటుంటారు, దానికి ప్రూఫ్ అడుగుతాడు నేను. బికాస్ రైట్ వి డోంట్ నో లైక్ వాట్ ఈస్ గోయింగ్ టు బి కమింగ్ ఇన్ ద ఫ్యూచర్. నా కళ్ళతో నేను చూశాను కాగ్నిజెంట్ అనే కంపెనీలో ఇట్లా ప్రూఫ్ లేకుండా వాళ్ళు రిక్వైర్మెంట్ పాస్ చేయడం వల్ల ఇట్ వెంట్ ఇంటూ వెరీ బిగ్ ఇష్యూస్. ఓకే, గాట్ ఇట్? క్లియర్? ఓకే. సో ఈరోజు కొత్త ఏం తెలుసుకున్నాం మనం ఇప్పుడు? సో రిక్వైర్మెంట్స్ ఎక్కడి నుంచి వస్తాయి, ఎలా వస్తాయి చూసాం. ఆ రిక్వైర్మెంట్స్ ని ఎవరు రాస్తారో చూసాం. ఆ రిక్వైర్మెంట్స్ ని ఎలా అర్థం చేసుకోవాలో చూసాం. ఓకే, అర్థం చేసుకున్నప్పుడు మనకి ఏదైనా డౌట్స్ కానీ వస్తే దాన్ని ఏమంటాం? డౌట్స్ ఏమంటాం? క్లారిఫికేషన్ అంటాం. ఏ క్లారిఫికేషన్? రిక్వైర్మెంట్ క్లారిఫికేషన్. Got it? Clear? Yeah. Okay? Fine. So now, once all the requirements were analyzed, right? Then the system architect, then the system architect from the dev team will decide on what technology should the application to be built. Okay, so now they will conduct a meeting. They will conduct a meeting and explain what is the approach in the application building. So now QA team based on this architecture, based on this approach, should come up with test planning and strategy. అర్థమైందా? ఇప్పుడు ఏమవుతుంది నీకు? ఈ సిస్టమ్ ఆర్కిటెక్ట్ అనేవాడు అప్లికేషన్ ని ఎలా డెవలప్ చేయబోతున్నాడు, ఏ టెక్నాలజీ యూజ్ చేయబోతున్నాడు, వాడు ఎలా ఇంప్లిమెంటేషన్ చేయబోతున్నాడు, వాడు ఎక్స్ప్లెయిన్ చేస్తాడు మనకి. సో క్యూఏ టీమ్ అంటే ఎవరు? టెస్టింగ్ టీమ్. వాళ్ళు వాడిన ఇన్పుట్స్ బట్టి నువ్వు అప్లికేషన్ ఎలా టెస్ట్ చేయబోతున్నావు, నీ అప్రోచ్ ఏంది, దానికి స్ట్రాటజీ ఏంది, దానికి ప్లానింగ్ ఏంది, ఎప్పుడు స్టార్ట్ చేస్తావు, ఎలా స్టార్ట్ చేస్తావు, ఎంతమంది రిసోర్స్ కావాలి, ఏ టైప్ ఆఫ్ టెస్టింగ్ నువ్వు పర్ఫామ్ చేస్తావు. ఓకే, సో ఇష్యూస్ వచ్చినప్పుడు నువ్వు ఎలా రియాక్ట్ అవుతావు, నీకేదో ఇన్ఫర్మేషన్ కంటే ఎవరిని అడుగుతావు, ఇవన్నీ ఇన్ఫర్మేషన్ మనం గ్యాదర్ చేయాలి ఇప్పుడు. ఓకే, సో నౌ from here right, the actual point of testing will come into the picture. Avinash, adhamayinda? Yeah, clear? Yes. Okay, so now first what you want to do here is decide what is the working model that your project will fits in. అంటే ఈ ప్రాజెక్ట్ కి ఎలాంటి వర్కింగ్ మోడల్ ఉంటుందో ఆ మోడల్ ని నువ్వు ముందు సెట్ చేసుకోవాలి.
సో ఆ మోడల్ వచ్చేసి ఇట్ మైట్ బి యువర్ వాటర్ఫాల్ మోడల్, రైట్, అజైల్ మోడల్, right, etc. Okay, so now we have to understand first of all what is meant by these models. So ఈ మోడల్స్ లో వర్క్ బిహేవియర్ ఎలా ఉంటుంది, ఈ మోడల్ వర్క్ బిహేవియర్ ఎక్కడ ఉంటుంది. ఓకే, దిస్ ఇస్ వెరీ ఓల్డ్ అండ్ లెగసీ వన్, నో వన్ ఈస్ యూజింగ్ దిస్. Everyone is working on your agile model. Okay, we have to start with this agile model and then we'll come to know what is how to do your testing in agile. Got it? Clear? Yeah. అర్థమైందా? క్లియరా? ఎనీ క్వశ్చన్స్? సో క్యూఏ టీమ్ అప్రోచ్ అవుతుంది కదా ఆర్కిటెక్ట్ ఇచ్చిన ఆర్కిటెక్ట్ తో పాటు. అవును. ఆ టెస్టింగ్ ప్లాన్, టెస్ట్ స్ట్రాటజీ అనేది అది ఎవరికైనా, అది మనం బిల్డ్ చేసుకుంటా లేకపోతే ఎవరికైనా చెప్పాలి కదా? అది చెప్తున్నా. ఇప్పుడు అవి చేయాలంటే ముందు మనం ఈ వర్కింగ్ మోడల్ తెలుసుకోవాలి. ఓకే ఓకే, ఏ వర్కింగ్ మోడల్ ఎవడేం చేస్తాడో నేను చెప్తాను అది. సో గైస్, నేను రేపు ఒక్కరోజు ఉండను. రేపు నేను హైదరాబాద్ రిటర్న్ బ్యాక్. ఓకే, సో విల్ హ్యావ్ సెషన్ ఫ్రమ్ మండే కంటిన్యూస్లీ. ఓకే Okay. Got it? Clear? Yeah, clear. Yes.